మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనకి లీనియర్ ఇన్ఈక్వాలిటీకి సంబంధించి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండి. ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ 4 times its breadth అండి. ఇఫ్ ద మినిమం పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ 160 centimeters, దెన్ మనకి ఈ 4 ఆప్షన్స్ ఇచ్చాడండి. ఇక్కడ మనకి లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఈజ్ 4 times ఆఫ్ బ్రెత్ అన్నాడు. అంటే మనకి బ్రెత్ తెలియదు కాబట్టి లెట్ బ్రెత్ ఆఫ్ ద రెక్టాంగిల్ బి అనుకుంటే లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఏమవుతుందంటే 4b అవుతుందండి. ఇక్కడ మినిమం పెరిమీటర్ అంటే మనకి మినిమం పెరిమీటర్ రెక్టాంగిల్ ఈజ్ 160 centimeters అన్నాడు. అంటే ఇక్కడ మనకి మినిమం పెరిమీటర్ ఫైండ్ అవుట్ చేయాలి. పెరిమీటర్ అంటే 2 into l plus b అండి. అది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. లెట్ బ్రెత్ ఆఫ్ ద రెక్టాంగిల్ అండి. రెక్టాంగిల్ బి అనుకుంటే లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఏమవుతుందంటే లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ అండి 4 times ఆఫ్ బ్రెత్ అన్నాడండి. కాబట్టి అంటే 4b అవుతుంది. ఇక్కడ మనకి పెరిమీటర్ అంటే ఫార్ములా పెరిమీటర్ అండి 2 into l plus b. 2 అంటే లెంత్ అండి, ఇది లెంత్, ఇది బ్రెత్. అంటే l అంటే 4b, ఇక్కడ b అండి. అంటే ఎంత అవుతుందంటే 10b అవుతుంది. ఇక్కడ మనకి పెరిమీటరు మినిమం పెరిమీటర్ అన్నాడు కాబట్టి పెరిమీటరు గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 160 centimeters అండి. అంటే పెరిమీటర్ అంటే మనం ఫైండ్ అవుట్ చేసాం 10b గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 160. అంటే 10తో డివైడ్ చేస్తే మనకి ఏమవుతుందంటే 16 అవుతుంది. అంటే మనకి బ్రెత్ ఏమవుతుందంటే ఈక్వల్ టు 16 గ్రేటర్ దాన్ అంటే బ్రెత్ బి అంటే బ్రెత్ కాబట్టి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 16 అండి. అంటే మనకి బ్రెత్ వాల్యూ మినిమం పెరిమీటర్ అంటే మినిమం పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ 160 centimeters. అంటే బ్రెత్ ఏమవ్వాలంటే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 16 అవ్వాలి. కాబట్టి ఆప్షన్లో మనకి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అండి థర్డ్ ఆప్షన్ అండి. కన్సిడర్ ఏ లీనియర్ ఇన్ఈక్వాలిటీ -3x + 15 -12 అండి. దెన్ ఇక్కడ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మనకి ఒక ఇన్ఈక్వాలిటీ ఇచ్చాడండి. అంటే 3x + 15 -12 అండి. అంటే ఇక్కడ LHSలో ఓన్లీ వేరియబుల్ మాత్రమే ఉండాలి కాబట్టి కాన్స్టెంట్ని రిమూవ్ చేయాలి. కాబట్టి 3x + 15 -15 అండి. ఇక్కడ -12 -15 అంటే ఏమవుతుందంటే -3x -27 అండి. ఇప్పుడు ఏం చేయాలంటే -3తో డివైడ్ చేస్తే -3x/-3 అండి. అంటే మనం -3 డివైడ్ చేస్తున్నాం కాబట్టి ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది. -27/-3 అండి. అంటే ఇక్కడ ఏమొస్తుందంటే x గ్రేటర్ దెన్ ఇది 9 times అండి. కాబట్టి x గ్రేటర్ దెన్ 9 వస్తుంది. అంటే ఇక్కడ x బిలాంగ్స్ టు మామూలుగా ఇంటర్వెల్ రాస్తే ఇక్కడ గ్రేటర్ దెన్ అయితే 9 to infinity అండి. అంటే ఓపెన్ ఇంటర్వెల్లే రాయాలి. ఇన్ఫినిటీ దగ్గర మామూలుగా ఇంటర్వెల్ ఓపెనే రాయాలండి ఇక్కడ ఇన్ఫినిటీ దగ్గర. కాబట్టి ఫస్ట్ వన్ అండి ఆన్సర్. థర్డ్ వన్ అండి. సపోజ్ వీ హ్యావ్ 3 real numbers విచ్ ఇన్క్లూడ్ x, y అండ్ b అండి గివెన్ బై x గ్రేటర్ దెన్ y, b less than 0. డిటర్మిన్ ద రిలేషన్ బిట్వీన్ ద 3 వేరియబుల్స్. అంటే మనకి ఇక్కడ 3 వేరియబుల్స్ ఇచ్చారండి x, y. మనకి ఇన్ఈక్వాలిటీ ఏమి ఇచ్చాడంటే x గ్రేటర్ దెన్ y, b less than 0 అండి. ఇక్కడ మనకి గివెన్
suppose we have three real numbers అండి, రియల్ నెంబర్స్. అవి ఏంటంటే ఎక్స్ కామా వై కామా అండ్ బి అండి. సచ్ దట్ మనకేమి ఇచ్చాడంటే ఎక్స్ గ్రేటర్ దెన్ వై ఇచ్చాడండి. ఎక్స్ గ్రేటర్ దెన్ వై, బి లెస్ దెన్ 0. అంటే మనకి ఏదైనా ఒక ఇన్ఈక్వాలిటీని మనం మల్టిపుల్ కానీ ఇది బి లెస్ దెన్ 0 అంటే మనకి అంటే వాల్యూస్ మైనస్ వాల్యూస్ అవుతాయండి. కాబట్టి ఇక్కడ మనం మల్టిప్లై కానీ డివైడ్ కానీ చేస్తే మనకి ఇన్ఈక్వాలిటీ ఏమవుతుందంటే చేంజ్ అవుతుంది. కాబట్టి మన ఇన్ఈక్వాలిటీలో ఈ ఆప్షన్స్ చెక్ చేసుకుందామండి. మల్టిప్లై అయితే మనం మామూలుగా అయితే రెండింటిని మల్టిప్లై చేయాలి, ఇన్ఈక్వాలిటీ బోత్ సైడ్స్ చేయాలి. డివైడ్ చేస్తే బోత్ సైడ్స్ చేయాలండి. ఇక్కడ మనకి ఆప్షన్లో ఇక్కడ ఓన్లీ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై ఉంది, మనకి ఇచ్చిందేమో ఎక్స్ గ్రేటర్ దెన్ వై, ఇది డిలీట్ అండి. అలాగే ఇక్కడ కూడా ఎక్స్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు వై బై ఇచ్చాడు. ఇక్కడ మనకి రెండింటిని చేయాలి. రెండు ఆప్షన్లో మనకి ఇక్కడ ఉన్నది థర్డ్ ఆప్షన్ అండి. అంటే మనకి ఇక్కడ ఏమవుతుందంటే మామూలుగా అయితే డివైడ్ చేస్తే ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది. అంటే బి లెస్ దెన్, సిన్స్ బి లెస్ దెన్ 0 అండి, బి లెస్ దెన్ 0. కాబట్టి ఇన్ఈక్వాలిటీ సైన్ గ్రేటర్ దెన్ అలా ఏమవుతుందంటే డివైడ్ చేస్తే మైనస్, కాబట్టి ఏమవుతుందంటే ఇన్ఈక్వాలిటీ చేంజ్ అవుతుంది, గ్రేటర్ దెన్ అలా లెస్ దెన్ అవుతుందండి. ఇది మనకి ఆప్షన్లో థర్డ్ ఆప్షను. 4వ క్వశ్చన్ అండి, ఇఫ్ mod x - 2 గ్రేటర్ దెన్ 6 దెన్ వాల్యూస్ అండి. ఇక్కడ మన సొల్యూషన్ వచ్చి mod x - 2 గ్రేటర్ దెన్ 6 అండి. అంటే మనకి ఇక్కడ కేస్ 1లో mod x - 2 అంటే x - 2 అండి. x - 2 ఇక్కడ ఏమవుతుందంటే గ్రేటర్ దెన్ 6 అవుతుంది. కేస్ 2లో x - 2 లెస్ దెన్ -6 అవుతుందండి. అంటే దీని నుంచి మనకి ఏం రాయొచ్చు అంటే x - 2 అంటే ఇక్కడ +2 యాడ్ చేస్తే గ్రేటర్ దెన్ 6 + 2 అండి. అంటే x గ్రేటర్ దెన్ 8 అవుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే x - 2 + 2 అండి, లెస్ దెన్ -6. ఇక్కడ +2 చేసాం కాబట్టి ఏమవుతుందంటే x లెస్ దెన్ -4 అండి. అంటే ఒక ఇన్ఈక్వాలిటీ కేస్ 1 కేస్ 2లో రెండు యాడ్ చేసి రాస్తే మనకి x బిలాంగ్స్ టు లెస్ దెన్ -4 కాబట్టి -∞ నుంచి -4 వరకు ఓపెన్ ఇంటర్వల్ అండి. యూనియన్ ఇక్కడ x గ్రేటర్ దెన్ 8 కాబట్టి 8 to ∞ అండి. రెండు ఓపెన్ ఇంటర్వల్లే. అంటే x లెస్ దెన్ అంటే -4 కన్నా బిలో ఉన్న వాల్యూస్, అలాగే x గ్రేటర్ దెన్ 8 కన్నా ఎక్కువ ఉన్న వాల్యూస్ మా యూనియన్ అండి. x బిలాంగ్స్ టు అనేది మధ్యలో వాల్యూస్ ఉండవు కాబట్టి దాన్ని మన ఇంటర్వల్ ఎలా రాయొచ్చు. కాబట్టి మన ఇంటర్వల్ చూస్తే ఇదండి థర్డ్ వన్. mod x - 8 బై x - 8 గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 0 అండి. దెన్ మనకి ఇక్కడ ఇచ్చింది డిఫైన్ అవ్వాలంటే మన ఆల్గైతే ఫంక్షన్స్లో మనం చేసామండి, డినామినేటర్ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. కాబట్టి x నాట్ ఈక్వల్ టు 8 అవ్వాలండి. అంటే మనకి ఇంకేం ఇచ్చాడంటే కేస్ 1లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ x - 8 గ్రేటర్ దాన్ 0 తీసుకుంటామండి. తీసుకున్నప్పుడు mod x - 8 ఏమవుతుందంటే x - 8 అవుతుంది. అంటే గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు mod x = x అవుతుంది. కాబట్టి ఇక్కడ mod x - 8 బై x - 8 ఏమవుతుందంటే x - 8 వస్తుందండి. x - 8 బై x - 8 అంటే 1 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అండి. అలాగే మన కేస్ 2లో ఏం తీసుకుంటామంటే x - 8 లెస్ దాన్ 0 అని తీసుకుంటామండి. అప్పుడేమో mod x - 8 ఏమవుతుందంటే -x - 8 అవుతుంది. అంటే x లెస్ దాన్ 0 అయినప్పుడు mod x ఏమవుతుందంటే -x అవుతుందండి. దాని నుంచి మనకి ఏం రాస్తామంటే mod x - 8 బై
x మైనస్ 8 మైనస్ x మైనస్ 8 అండి, x మైనస్ 8 క్యాన్సిల్ అయిపోతే మనకి -1 వస్తుంది. ఇది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 కాదండి, విచ్ ఈజ్ ఫాల్స్. కాబట్టి విచ్ ఈజ్ ఫాల్స్ అండి. కాబట్టి మనకి x మైనస్ 8 గ్రేటర్ దాన్ 0 అండి. కాబట్టి అంటే x గ్రేటర్ దాన్ 8 అవుతుంది. అంటే మనకి ఇక్కడ x గ్రేటర్ దాన్ 8 అంటే మనం మామూలుగా ఇంటర్వెల్ రూపంలో రాస్తే అంటే 8 to ∞ అండి, ఓపెన్ ఇంటర్వల్లే. కాబట్టి 4th వన్ అండి. చూడండి, ఇఫ్ మాడ్ x ప్లస్ 5 గ్రేటర్ దెన్ 10 దెన్ మనకి మామూలుగా అయితే మాడ్ కండిషన్స్ నుంచి మనం చేద్దామండి. అంటే x ప్లస్ 5 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 10, అలాగే x ప్లస్ 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -10 అండి. దాని నుంచి మనకి రెండు ఇన్ఈక్వాలిటీ మనకి ఇక్కడ +5 ఉంది కాబట్టి ఏం చేద్దామంటే x ప్లస్ 5 -5 అండి, గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 10 - 5 అంటే x గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 5 అండి. అంటే గ్రేటర్ ఇక్కడ అంటే 5 to ∞ ఉంటుంది. అలాగే దీన్ని చేస్తే x ప్లస్ 5 -5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 -5 అండి. అంటే ఏమవుతుందంటే x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -15. ఇక్కడ మనకి -15 అంటే ఇక్కడ x బిలాంగ్స్ టు -∞ to -15 అండి, క్లోజ్డ్ ఇంటర్వెల్. రెండు కలిపి రాస్తే మనకి ఏంటంటే x బిలాంగ్స్ టు -∞ -15 క్లోజ్డ్ ఇంటర్వెల్ యూనియన్ 5 to ∞ అండి, 5 to ∞. సెవెంత్ వన్ అండి. ఇఫ్ 4x ప్లస్ 4 లెస్ దెన్ 6x ప్లస్ 5 దెన్ x బిలాంగ్స్ టు ద ఇంటర్వెల్ అన్నాడు. మనకి ఇన్ఈక్వాలిటీ ఏమి ఇచ్చాడంటే గివెన్ 4x ప్లస్ 4 లెస్ దెన్ 6x ప్లస్ 5 అండి. అంటే మనకి ఇక్కడ RHSలో 6x ఉంది కాబట్టి ఏం చేద్దామంటే సబ్ట్రాక్ట్ చేద్దామండి. -6x లెస్ దెన్ 6x ప్లస్ 5 -6x అండి. అంటే ఏమవుతుందంటే ఇక్కడ -2x అవుతుంది, -2x ప్లస్ 4 లెస్ దెన్ 5 అండి. ఇక్కడ -2x ప్లస్ 4 -4 అండి, లెస్ దెన్ 5 - 4 అంటే -2x లెస్ దెన్ 1. ఇక్కడ -2తో డివైడ్ చేస్తే మనకి -2x బై -2 గ్రేటర్ దెన్ ఏమవుతుందంటే 1 బై -2 అవుతుంది. అంటే x గ్రేటర్ దెన్ -1/2 అవుతుందండి. అంటే దాని నుంచి మనకి x బిలాంగ్స్ టు ఎంత అంటే -1/2 ∞ అండి వాల్యూస్. x గ్రేటర్ దెన్ -1/2, ఇక్కడ -1/2, ∞ అండి. ఎయిత్ వన్ అండి. ద సొల్యూషన్ ఆఫ్ ద లీనియర్ ఇన్ఈక్వాలిటీ. లీనియర్ ఇన్ఈక్వాలిటీ ఇచ్చాడండి. 2x - 17 గ్రేటర్ దెన్ 3 - 8x అండి. ఇక్కడ మనకి RHSలో -8x ఉంది కాబట్టి ఏం చేద్దామంటే +8x చేద్దామండి బోత్ సైడ్స్. -17 + 8x గ్రేటర్ దెన్ 3 - 8x + 8x అండి. ఇక్కడ ఎంత అవుతుందంటే మనకి 10x -17 గ్రేటర్ దెన్ 3 అవుతుంది. ఇప్పుడు 10x ఇక్కడ -17 అంటే +17 చేద్దామండి బోత్ సైడ్స్. 3 + 17 అంటే 10x గ్రేటర్ దెన్ 20 అండి. 10తో డివైడ్ చేస్తే మనకి 10x/10 గ్రేటర్ దెన్ 20/10 అండి. దాని నుంచి మనకి x గ్రేటర్ దెన్ 2 అవుతుంది. మనకి ఇక్కడ x గ్రేటర్ దెన్ 2 అండి. మామూలుగా ఇంటర్వెల్లో రాస్తే 2 to ∞ అండి. 11th వన్ అండి. వెన్ x ఈజ్ ఎన్ ఇంటీజర్ ద సెట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ x సాటిస్ఫైయింగ్ ద లీనియర్ ఇన్ఈక్వాలిటీ 5x - 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3x + 2 అండి. మనకి ఒక ఇన్ఈక్వాలిటీ ఇచ్చాడు 5x - 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3x + 2 అండి. ఇక్కడ మనం x ఈజ్ ఎన్ ఇంటీజర్ అన్నాడు. సెట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ x
అంటే మనకి ఆప్షన్స్ ఇచ్చాడండి. దీన్ని ఒకసారి చూద్దాం. అంటే 5x - 2 <= అంటే దీంట్లో ఇక్కడ RHSలో 3x ఉంది కాబట్టి ఏం చేద్దామంటే -3x చేద్దామండి. సబ్ట్రాక్ట్ చేద్దాం. 3x + 2 - 3x, ఇక్కడ 2x - 2 ఇక్కడ ఏమవుతుందంటే <= 2 అవుతుంది. ఇక్కడ మనకు -2 ఉంది కాబట్టి -2 + 2 అండి. 2 + 2 ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతే ఎంత అవుతుందంటే <= 4 అవుతుందండి. అంటే 2తో డివైడ్ చేస్తే మనకి 2x/2 <= 4/2 అంటే x ఎంత అవుతుందంటే <= 2 అండి. అంటే మనకి ఇక్కడ మామూలుగా అయితే ఇంటిజర్స్ కాబట్టి x అనేది ఇంటిజర్స్ కాబట్టి మనం మామూలుగా రాస్తే ఇక్కడ మైనస్ ఇన్ఫినిటీ నుంచి -3, అక్కడ -2, -1, 0, 1, 2 వరకు అండి, ఇంక్లూడింగ్ 2 కాబట్టి మనకి ఆప్షన్ 3 అండి. ద సెట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ x సాటిస్ఫైయింగ్ 50x <= 150 వేర్ x ఈజ్ ద న్యాచురల్ నెంబర్ అండి. మనకు ఒక ఇన్ఈక్వాలిటీ ఇచ్చాడు. x అనేది 50x <= 150 అండి. మన 50తో డివైడ్ చేస్తే ఏమవుతుందంటే 150/50 అండి. అంటే x 3 టైమ్స్ కాబట్టి x <= 3 అండి. ఇక్కడ సిన్స్ x ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అండి. x ఈజ్ ఏ న్యాచురల్ నెంబరు కాబట్టి న్యాచురల్ నెంబర్ అంటే x <= 3 అంటే నెంబర్స్ ఏముంటాయంటే మనకి న్యాచురల్ నెంబర్లో 1, 2, 3 అండి, ఇంక్లూడింగ్ 3. 0 ఉండదండి. అంటే హోల్ నెంబర్స్ అయితే ఉంటుంది న్యాచురల్ నెంబర్ కాబట్టి x <= 3 అంటే 1తో స్టార్ట్ అవుతుంది. 1, 2, 3 అండి, ఇంక్లూడింగ్ 3 కాబట్టి 1, 2, 3 అండి. ఆప్షన్లో 4. 1 అండి. ఇఫ్ 9x <= -36 అండి, దెన్ ద లీస్ట్ ఇంటిగ్రల్ వాల్యూ ఆఫ్ x ఈజ్ అన్నాడు. కాబట్టి మనకి ఇచ్చిన ఇన్ఈక్వాలిటీ ఏంటంటే 9x <= -36 అండి. 9తో డివైడ్ చేస్తే 9x/9 <= 9 అండి. అంటే x <= -4 అవుతుంది. అంటే మనకి x వాల్యూస్ -4 కన్నా ఎక్కువ ఉన్న నెంబర్స్ ఏమవుతాయంటే -3, -2, -1, 0, 1 అండి, అప్ టు సో ఆన్. ఇక్కడ మనకి లీస్ట్ ఇంటిగ్రల్ వాల్యూ ఆఫ్ x అంటే లీస్ట్ ఇంటిగ్రల్ వాల్యూ ఆఫ్ x అండి ఏమవుతుందంటే -3 అవుతుంది. కాబట్టి ఇదండి మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఇక్కడతో మనకి లీనియర్ ఇన్ఈక్వాలిటీస్ కంప్లీట్ అయిందండి. ఇక్కడికి మనకి 5 చాప్టర్లు కంప్లీట్ అయినాయి. వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.